హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ జోడీ 2 సెమీఫినాలే మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. సెమీఫినాల్ అయితే నాకైతే సూపర్ అనిపించింది. ప్రదీప్ వస్తాడు. ప్రదీప్ వచ్చిన తర్వాత మన హ్యాష్ ట్యాగ్ #3S వస్తుంది. #3S వచ్చినప్పుడు ప్రదీప్ వాళ్ళు కామెడీ నిజంగా ఫుల్ ఫన్ అనిపించింది నాకు. నేహ, విశ్వ, ధనరాజ్, భాను, సాదా మేడం మెంబర్ వస్తారు. శ్రీదేవి గారు మెంబర్, మణికంఠ, ప్రియాంక, అర్జున్, సత్య వస్తారు. మన శేఖర్ మాస్టర్ మెంబర్ నైనిక, అమర్, మానస్, సృష్టి వీళ్ళు వస్తారు. అది భలే ఉంటారు. వీళ్ళందరూ వచ్చినాక మన ప్రదీప్ ఏమంటాడు, కుటుంబం అన్నగారి కుటుంబం అంటారు. ఆయనక సెమీఫినాల్ ఎలా అనుకుంటుండ్రు మాస్టర్ అంటే, అందరూ మంచిగా చేయండి, సెమీఫినాల్ అని మైండ్లో పెట్టుకోకుండా చేయండి అని అంటారు. ప్రదీప్ అమర్తన కామెడీ, ఇంకా ఇలా అంటారు, అమర్తన ఫన్ ఏందన్న కాస్ట్యూమ్ పేరు ఏం పేరు అంటారు అని అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా ఫన్ అనిపించింది. ప్రదీప్ మాత్రం ఫుల్ ఫన్ చేశాడు. వెనక కాస్ట్యూమ్ పేరు ఏం పేరు అన్న కాస్ట్యూమ్ పేరు ఒకసారి చెప్పానా అని అంటారు. అది సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత ఇంకా మణికంఠ ఏమైంది అంటే, నాకు హెల్త్ అసలు బాగాలేదు. హెల్త్ బాగాలేకపోయినా మణికంఠ వచ్చి చేయడం నాకైతే సూపర్ అనిపించింది. మణికంఠ నాకైతే చాలా 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 మంచిగా అనిపించింది. మణికంఠని చూసి నాకు ఓకే డ్యాన్స్ చేస్తాడు అందరి ముందర. ఇంకా ఎంత ఫన్ ఉంటుందంటే అంత నిజంగా సూపర్ అండి. నిజంగా మణికంఠ వెళ్తూ మళ్ళీ హాస్పిటల్కి పోయి ఆ టైంకి నేను వస్తే 100% వస్తా అని చెప్తాడు. అది సూపర్ మణికంఠ విషయంలో. నాకైతే చాలా నిజంగా గ్రేటర్ బాబు. మణికంఠ ఒక డాన్సర్గా ఉండకపోయినా కూడా ఆయన ఎన్ని బ్యాడ్ వచ్చినా కూడా ఆయన అట్లనే ఉంటారు. నిజంగా నార్మల్గా రావాలి అని అంటారు. విశ్వనేహ ఓ చెలియా నా ప్రియ సఖివాని ఆ పాటకు ఎంత బాగా చేశారు. ఒక మూన్ పెట్టుకొని ఎంత బాగా చేశారంటే నిజంగా అబ్బాబాబా ఏమన్నా చేశారా డ్యాన్స్. సూపర్ డ్యాన్స్ చేశారు. విశ్వ అన్న, నేహ అక్క సూపర్ డ్యాన్స్ చేశారు. మీరిద్దరు మాత్రం సూపర్. వెన్నెలవే నిన్నే దాటి వచ్చానా పరవాన పూను జాగా పాట శ్రీదేవి గారు సూపర్. టూ గుడ్ వచ్చి హగ్గిస్తుంది. గోల్డెన్ రోజు కూడా ఇస్తుంది మన శ్రీదేవి గారు. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. ఎంత బాగా అనిపించింది అంటే, శ్రీదేవి గారు వచ్చి చందమామతో అలా కూర్చొని నిజంగా హైలైట్. ఏమన్నా బాగుందా, సూపర్ హగ్ ఇస్తుంది. వచ్చి గోల్డెన్ రోజు ఇస్తే ఆ చందమామ మీద కూర్చొని అంటే ఒక తెల్ల చందమామ మీద రెడ్ చందమామ కూర్చున్నది అని అంటారు. అది హైలైట్ అనిపించింది. సూపర్. ఒక ఎక్స్ప్రెషన్ ఒక్కటే మన ఎవరు విశ్వ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేడు. అది ఒక్క విషయానికనే కొంచెం బాధ అని, అందుకే ఎక్స్ప్రెషన్ ఇవ్వలేరని అదొక్క విషయానికే వాళ్ళు అలా తప్ప చాలా బాగుంది డ్యాన్స్ అని చెప్తారు. అది సూపర్. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. నిజంగా సూపర్. తర్వాత ఇంకా మాస్టరు వీళ్ళు కూడా మాస్టరు ఇంకా వీళ్ళని వెన్నెలకు డ్యాన్స్ చేస్తారు. సూపర్ డ్యాన్స్ చేస్తారు. హైలైట్. చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా సూపర్. హైలైట్ బాబు వీళ్ళ డ్యాన్స్. ఇలా ఇంకా ప్రియాంక వాళ్ళు 5 ఇస్తారు. మానస్ 5 ఇస్తాడు. మన ఎవరు ధనరాజ్ అన్న వాళ్ళు కూడా 5 ఇస్తారు. సూపర్. తర్వాత మన అమర్ వాళ్ళు 5 ఇస్తారు. అర్జున్ వాళ్ళు 5 ఇస్తారు. ఎంత బాగా చేశారు, చాలా చాలా బాగా చేశారు అని చెప్తారు. అది హైలైట్. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఎంత బాగా చేశారండి డ్యాన్స్ మాత్రం సూపర్. తర్వాత శేఖర్ మాస్టర్ వాళ్ళు డ్యాన్స్ చేశారు. అయిపోయింది. ధనరాజ్, భాను గంగాలమ్మ వేటకొచ్చే అది పాటకు చేశారు. నిజంగా చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే చూడు, ఆటలమ్మ ఆ పాటకు వెనక ఐదిరి నందిత మోదిని విశ్వ వినాదిని ఆ పాట కూడా చేశారు. సూపర్ అంటే కొన్ని మర్చిపోయారు వాళ్ళు. కానీ పాపము మన
ఎవరు మన ధనరాజ్ అన్న ఫుల్ ఎమోషనల్ అవుతాడు. అది నాకైతే చాలా బాధ అనిపించింది. అబ్బా అన్న ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది ధనరాజ్ అన్న ఏడుస్తుంటే. నిజంగా అబ్బా దేవుడా అని ఒక థాట్ ఉంటుంది చూడు, అదైతే అనిపించింది ధనరాజ్ అన్న ఏడుస్తుంటే. నిజంగా అబ్బా ఏమన్నా బాధ అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. ధనరాజ్ అన్న ఏడుస్తుంటే మాస్టర్ కూడా వచ్చి ఎందుకు అంత ఏడుస్తున్నావు, ఏం కాలేదు, ఓకేలే అని అంటారు. ఇంకా తర్వాత భాను కూడా ఇద్దరు కలిసి చేయడం, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, ఇద్దరు కలిసి చేయడం. ఆ విషయంలో ఏడుస్తుంటే నిజంగా ధనరాజ్ అని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. శ్రీదేవి మేడం నైస్, మీరు చాలా బాగా చేశారు. కొన్ని అది ఆగిపోవడం అదొకటే. ఫస్ట్ ఉన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, చాలా బాగా చేశారు ఎందుకని అంటే శేఖర్ మాస్టర్ అందరు మంచి చెప్తారు. పింకీ 3 ఇస్తారు, మానస్ 2 ఇస్తాడు, అర్జున్ 3 ఇస్తారు, సత్యవాళ్ళు 2 ఇస్తారు, మన అమర్ 3 ఇస్తారు. 13 మార్క్స్ వచ్చాయి. సూపర్ నైస్, చాలా బాగా చేశారు అన్న. ఏడవ కుదరదు అని ఇమ్ము వస్తాడు, ఇమ్ము చాలా ఫన్ చేస్తాడు, భలే ఉంటుంది. తర్వాత మానస్ శ్రేష్ఠి మాట్లాడింది చూడు, మానస్ శ్రేష్ఠి డ్యాన్స్ చేస్తుంటే అక్క బమ్ బమ్ ఆ పాటకు చేశారు. నిజంగా ఏమన్నా చేశారా, చాలా బాగా చేశారు నిజంగా. అబ్బా శివయ్యనే వచ్చి వాళ్ళ దగ్గర డ్యాన్స్ చేయించినట్ట, అంత అట్లా వచ్చిందిరా బాబు. నిజంగా శివయ్యనే ఉండి ఆడ డ్యాన్స్ చేయించినాడు. ఓం నమ శివయ్య. నిజంగా సూపర్. ఎంత చెప్పినా కూడా తక్కువనే, ఏం చెప్పినా కూడా తక్కువనే. నిజంగా వాళ్ళకు కొన్ని ఏ మాటలు ఎంత చెప్పినా రియల్ తక్కువనే అనిపిస్తుంది. సదా మేడం కూడా ఓం నమ శివాయ నేను ఎప్పుడు చూడలేదు సూపర్ అని అంటారు. శేఖర్ మాస్టర్ కాలర్ ఎత్తుతాడు, అది హైలైట్ అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే ఏంద్రబాబు వీళ్ళ డ్యాన్స్, వీళ్ళు ఏంద్రబాబు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించిందండి నాకైతే. అమ్మో నిజంగా ఏం డ్యాన్స్ చేసిండ్రా బాబు మన మానస సృష్టి, ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. సదా మేడం అయితే షాక్ అయిపోయింది, ఈ అమ్మాయి ఏం డ్యాన్స్ చేస్తుండ్రా నాయన వీళ్ళిద్దరు అనే ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అయిపోయింది. సదా మేడం అయితే ఫుల్ షాక్ అయిపోయింది. నిజంగా సూపర్ అండ్ సూపర్ చేశారు. శ్రీదేవి గారు కూడా హార్ట్ ఇస్తారు, గోల్డెన్ రోజ్ ఇస్తారు. అలాగా ఎంత ఏమి ఇచ్చినా తక్కువనే, ఈ విషయానికి అయితే ఏది ఇచ్చినా తక్కువనే మీకు అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. సూపర్. నిజంగా అందరూ 6 ఇస్తారు. కామెంట్ కూడా అందరు కామెంట్స్ చెప్తారు. నిజంగా ఒక శివుడు వచ్చే మిమ్మల్ని ఆడినట్టుంటుంది అన్నారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా శివుడే వచ్చాడా వీళ్ళ మధ్యలోకి అని ఉంటుంది చూడు, అలా అనిపించింది నాకు కూడా. చాలా బాగా అనిపించింది. మీకు మానస్ వాళ్ళది వీళ్ళది ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.